హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకు సెకండ్ పేపర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అందులో భాగంగా ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము మన వారియర్ చాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటి వరకు 20 వీడియోలు అప్లోడ్ చేశాము. ఇది మనము 21వ ఎకానమీ క్లాస్. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ ఎకానమీ క్లాసెస్ మీరు చూడాలి అని అనుకుంటే ప్లేలిస్ట్లో ఏపీ మెయిన్స్ ఎకానమీ అని ప్లేలిస్ట్లో ఉంటుంది. అందులో 20 వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? అదేవిధంగా మనము ఆల్రెడీ మార్కెట్లోకి పేపర్ 1 మరియు పేపర్ 2 మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము. టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్. ఈ 2 మోడల్ పేపర్స్ అనేవి మీకు హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి బిట్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 4 మోడల్ పేపర్లకు సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఏపీ హిస్టరీ మరియు పాలిటిక్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకున్నాము. త్వరలోనే సెకండ్ పేపర్కి సంబంధించి ఎంసీక్యూస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేసుకోబోతున్నాము. ఈ బుక్స్ ఎవరైనా పోస్టుల ద్వారా కావాలి అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు కనుక పంపిస్తే పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా పంపించిన ఎలా ఈ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విభాగాలు విశ్లేషణ అనే టాపిక్లో ఉన్నాం. ఇందులో భాగంగా మనము క్లాస్ నెంబర్ 18లో ఏ అంశాలు మనకు ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విభాగాలు విశ్లేషణలో ఉన్నాయో చెప్పుకున్నాం. క్లాస్ నెంబర్ 19లో అంటే ప్రీవియస్ క్లాస్లో బడ్జెట్ వివిధ రకాలు ఏంటి, అందులో భాగంగా పూర్తి బడ్జెట్, మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో చెప్పుకున్నాం. ఎట్ ది సేమ్ టైం భారత బడ్జెట్ నిర్మాణం, సమీకృత నిధి ఖాతా, కన్సాలిడేటెడ్ ఫండ్ అకౌంట్, కంటింజెన్సీ ఫండ్ అకౌంట్, పబ్లిక్ అకౌంట్, అందులో ఏ అంశాలు ఉన్నాయో చెప్పుకున్నాము. మరియు అంచనా రాబడి, అంచనా వ్యయం, ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్ అండ్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత బడ్జెట్ ఖాతాలు, రెవెన్యూ బడ్జెట్ గురించి, మూలధన బడ్జెట్ గురించి చెప్పుకున్నాము. బడ్జెట్లో ఉన్నటువంటి లోటులు, రెవెన్యూ లోటు ఎంత ఉంది, కోశ లోటు ఎంత ఉంది, బడ్జెట్ లోటు అంటే ఏంటి, ప్రాథమిక లోటు అంటే ఏంటి, మానిటైజ్ డెఫిషిట్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో భారత ప్రభుత్వ బడ్జెట్ ప్రధాన అంశాల విశ్లేషణ, భారత బడ్జెట్ ఏ విధంగా మనం విశ్లేషించడం జరుగుతుంది, అదేవిధంగా భారత ప్రభుత్వ రెవెన్యూ వ్యయం మరియు మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి, గత కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ వ్యయంలో, మూలధన వ్యయంలో ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రభుత్వ ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం. మరియు అభివృద్ధి పైన చేసే వ్యయం ప్రణాళికా వ్యయంగా, అంటే ఉత్పాదక కార్యకలాపాల మీద, అనుత్పాదక కార్యకలాపాల మీద చేసే వ్యయం ప్రణాళికేతర వ్యయంగా వర్గీకరించారు. అయితే మనకు 2017-18 బడ్జెట్ నుంచి ప్రణాళికేతర అనే విభాగాన్ని రద్దు చేయడం జరిగింది. అసలు ప్రణాళిక వ్యయం అంటే ఏంటి, ప్రణాళికేతర వ్యయం అంటే ఏంటి, గత కొన్ని సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నామని చెప్పుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వ అభివృద్ధి వ్యయం మరియు అభివృద్ధేతర వ్యయం, అభివృద్ధి మీద చేసే ఖర్చు ఏంటి, ఉత్పాదక వస్తువుల మీద చేసే ఖర్చు ఏంటి, ఉత్పాదక ప్రాజెక్టుల మీద చేసే ఖర్చు ఏంటి, అదేవిధంగా భవిష్యత్తులో ఉత్పత్తికి తోడ్పడే విధంగా అభివృద్ధేతర వ్యయం ఏ విధంగా ప్రభుత్వం చేస్తుంది, ఆ వర్గీకరణ గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ తర్వాత దేశీయ విదేశీయ అప్పులు మనం చూసుకుంటే పబ్లిక్ ఫినాన్స్, ప్రభుత్వ విత్తము అంటేనే ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం. రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే లోటు. ఆ లోటును ఎలా భర్తీ చేసుకుంటాం, మూలధన ఖాతా ద్వారా భర్తీ చేస్తాము, లేదా రుణాలు తీసుకోవడం ద్వారా భర్తీ చేస్తాము. ఆ రుణాలు అనేవి ఏ విధంగా ఉండొచ్చు, దేశీ రుణాలు అయి ఉండొచ్చు, విదేశీ రుణాలైనా అయి ఉండొచ్చు. ఈ మూలధన కల్పన కోసము, ఆస్తులు సృష్టించడం కోసము కొన్ని సందర్భాల్లో ప్రభుత్వము రుణాలు తీసుకుంటుంది. ఈ రుణాల ట్రెండ్ అనేది ఏ విధంగా ఉందో మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత లోటు బడ్జెట్ విధానం. లోటు బడ్జెట్ రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేదే లోటు. ఆ లోటు బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఈ ద్రవ్య లోటు లేదా కోశ లోటు అనగా, మరియు ప్రాథమిక లోటు,
రెవెన్యూ లోటు, వీటికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కరోనా తర్వాత మన యొక్క వ్యయం పెరిగిపోవడము, రుణాలు పెరిగిపోవడము, వడ్డీ చెల్లింపులు పెరిగిపోవడము, ఫలితంగా లోటులు అనేవి పెరిగిపోయినాయి. కాబట్టి వాటికి సంబంధించి డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రధాన అంశాలు అనేది నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్ చెప్పుకుంటాం. ప్రజెంట్ ఈ క్లాస్లో అయితే వీటికి సంబంధించిన అంశాలు చెప్పుకుంటాం. చూడండి, భారత ప్రభుత్వ బడ్జెట్ ప్రధాన అంశాల విశ్లేషణ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాము? బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటూ రెవెన్యూ బడ్జెట్ మరియు మూలధన బడ్జెట్, అదేవిధంగా రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. మూలధన బడ్జెట్లో మూలధన రాబడి, మూలధన వ్యయం. మూలధన రాబడి, మూలధన వ్యయం. చూడండి, రెవెన్యూ రాబడిలో మళ్ళీ పన్ను రాబడి, పన్నేతర రాబడి. మరలా పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్ను మరియు పరోక్ష పన్ను రాబడి. ప్రత్యక్ష పన్నులు ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను ఇలాంటివన్నీ కూడా అక్కడ వస్తాయి. పరోక్ష పన్నులు కస్టమ్స్, ఎక్సైజ్, జిఎస్టీ అవన్నీ ఇక్కడ వస్తాయి. పన్నేతర అంటే లాభాలు, డివిడెండ్లు, జరిమానాలు, ఫీజులు ఇలాంటివన్నీ కూడా పన్నేతర రాబడిలో భాగంగా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇదంతా కూడా రెవెన్యూ రాబడి. రెవెన్యూ ఏమంటే ఏంటి? రెవెన్యూ వ్యయము సాధారణ పరిపాలనా వ్యవహారాల కోసము చేసేటువంటి వ్యయమే రెవెన్యూ వ్యయం. అందులో ముఖ్యంగా వడ్డీ చెల్లింపులు, పింఛన్లు, సబ్సిడీలు, జీతాలు ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయం కిందకి వస్తాయి. సబ్సిడీలు, జీతాలు, సాధారణ పరిస్థితుల్లో చేసే రక్షణ వ్యయం ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయం. అంటే ఈ రెవెన్యూ వ్యయం అనేది సాధారణ పరిపాలన కోసం చేసేటువంటి వ్యయం, పరిపాలనా అవసరాల నిమిత్తం చేసే వ్యయం రెవెన్యూ వ్యయం. ఇది రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. మూలధన రాబడి అంటే ఏంటి? మూలధన రాబడిలో మళ్ళా రెండు రకాలు. రుణేతర మూలధన రాబడులు అంటే రుణాలు కాకుండా వచ్చేవి, మరియు రుణాల ద్వారా రాబడులు. రుణేతర మూలధన రాబడులన్నా ఆస్తులు తగ్గించేవి అన్నా ఒకటే. మనకు డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తులు అమ్మకం, ఇతర లోన్ల రికవరీ ఇవన్నీ. రుణాలు స్వదేశాల నుంచి తీసుకుంటాం మరియు విదేశాల నుంచి తీసుకుంటాం. స్వదేశీ రుణము, విదేశీ రుణం. ఇది మూలధన రాబడి. మూలధన వ్యయం అంటే ఏంటి? నూతన ఆస్తుల సృష్టి కోసం చేసే వ్యయమే మూలధన వ్యయం. అంటే ప్రాజెక్టులు, ఓకేనా? ప్రాజెక్టులు ఇలాంటివి ఉంటాయి కదా, నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలు, అది మూలధన వ్యయం. మరియు యుద్ధ సమయంలో చేసే రక్షణ వ్యయం, రక్షణ రంగం మీద యుద్ధ రంగంలో చేసేది మూలధన వ్యయం. రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రుణాలు, రాష్ట్రాలకు కొన్ని సందర్భాల్లో రుణాలు ఇస్తుంది నూతన ఆస్తుల సృష్టి కోసం, ఇవన్నీ కూడా మూలధన వ్యయం. ఇక్కడ మనకు పాయింట్ ఏంటి? ఇక్కడ మనకు ఏ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఏ అంశం గురించి అంటే భారత ప్రభుత్వ బడ్జెట్ ప్రధాన అంశాల విశ్లేషణలో మనకి రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్ అనేది ఉంది. అయితే మనకు గత కొంతకాలంగా రెవెన్యూ లోటు అనే సమస్యను మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నాము. రెవెన్యూ లోటు అంటే ఏంటి? మనం ఏం చెప్పుకున్నాము? చూడండి, రెవెన్యూ రాబడి కన్నా
రెవెన్యూ ఏం ఎక్కువగా ఉంటే వచ్చేదే రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటి? రెవెన్యూ వ్యయం కన్నా రెవెన్యూ రాబడి తక్కువగా ఉండడం, లేదా రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉండడం, అది రెవెన్యూ లోటు. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? ఈ సంవత్సరం దాదాపు 37 లక్షల కోట్లు రెవెన్యూ రాబడి అయితే, 31 లక్షల కోట్లు రెవెన్యూ రాబడి అయితే, రెవెన్యూ వ్యయం దాదాపు 37 లక్షల కోట్లు, 5,80,000 కోట్లకు పైగా రెవెన్యూ లోట్లో ఉన్నాం. అది జీడిపిలో దాదాపు 2024-25 అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు 1.8%గా అంచనా వేయడం జరిగింది. జీడిపిలో 5,80,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు పాయింట్ ఏంటి? ముఖ్యంగా 2007-2013 కాలంలో, ఇది చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్. 2007 నుంచి 2013 మధ్య కాలంలో రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి గత కొంతకాలంగా మనం విశ్లేషణ చేసుకుంటే 2008-9లో, 2008-2009లో దాదాపు మనకి 4.5% రెవెన్యూ లోటు 4.5% ఉంది. అదే మనకి 2014-15లో 2.9%, కొంచెం తగ్గించాము, 4.5 నుంచి 2.9. మళ్ళా 2019-2020లో రెవెన్యూ లోటు 2.9% నుంచి 3.3%కు పెరిగినది. 3.3%. 2021-22లో 5.1%కు మరలా పెరిగినది. అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది? రెవెన్యూ లోటులో ఒడిదుడుకులు అనేవి ఉన్నాయి. రెవెన్యూ లోటు పెరగడం మంచిదా? మంచిది కాదు. ఎందుకని? రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం పెరిగిపోతుంది, రాబడి కన్నా వ్యయం పెరిగిపోతుంది. రెవెన్యూ లోటు వచ్చిందనుకోండి, ఏం చేస్తాము? మూలధన ఖాతా ద్వారా భర్తీ చేస్తాం. ఈ మూలధన ఖాతా ద్వారా ఎలా భర్తీ చేస్తాము? నూతన రుణాలు తీసుకుంటాము. ఈ నూతన రుణాల వల్ల సమస్య ఏంటి? మళ్ళా నూతన రుణాలు అనేవి వడ్డీ చెల్లింపుల భారం పెరిగిపోతుంది. మరియు నూతన రుణాల వలన అభివృద్ధి అనేది అంతగా ముందుకు సాగదు. అంటే తీసుకున్న వ్యయము అభివృద్ధి కార్యకలాపాల మీద ప్రవేశపెడితే, అభివృద్ధి కార్యకలాపాల మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదే. కానీ తీసుకున్న అప్పును ఇంకొక అప్పు మీద వడ్డీ చెల్లించడానికి తీసుకోవడం వల్ల అది ఇంకా కూరుకుపోవడం జరుగుతుంది. అంటే ఈ రెవెన్యూ లోటు గత కొంతకాలంగా మనం గమనిస్తే 2008-9లో 4.5% ఉంది జీడిపిలో, 2014-15లో 2.9% ఉంది, 2019-20లో 3.3% ఉంది, 2021-22లో 5.1% ఉంది. ప్రెజెంట్ అంచనాల ప్రకారం 1.8% అంటే ఓకే. మనకి ఇక్కడ పాయింట్ ఏంటి? 2007-13 మధ్యలో ప్రభుత్వ రుణాలు ఎక్కువగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా చూడండి, 2007-13 ఈ పీరియడ్ మనకి ఇంపార్టెంట్. ఈ పీరియడ్లో ప్రభుత్వ రుణాలు ఎక్కువగా పెరిగిపోయాయి. అంటే రుణాల వృద్ధి రేట్ ఎక్కువగా ఉంది, రుణం ఎక్కువగా తీసుకోవడం జరిగింది. మనం చూసుకుంటే ఇక్కడ 2015-16లో ఈ ప్రభుత్వ రుణాలు 41.44% ఉండేవి. 41.44 ఓవరాల్ జీడిపిలో. అదేవిధంగా 2021-22లో 41 నుంచి 42కు పెరిగాయి. 42.31%. 42.31%. అదేవిధంగా 2024-25లో 56.8% ఉంటుంది అని ప్రభుత్వం అంచనా కూడా వేయడం జరిగింది. అంటే జీడిపిలో ప్రభుత్వ రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణాల వాటా పెరుగుతుంది. రుణాల వృద్ధి రేటు పెరగడం అభివృద్ధికి ప్రతిబంధకం.
రుణాల వృద్ధి రేటు పెరగడం అనేది అభివృద్ధికి ప్రతిబంధంగా చెప్పవచ్చును. అంటే దాని అర్థం ఏంటి? తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు అనేవి మూలధన వ్యయం మీద ఖర్చు పెడితే ఓకే, కానీ ఏం చేస్తున్నాం మనం? మూలధన వ్యయం మీద ఖర్చు పెట్టకుండా సాధారణ పరిపాలనా అవసరాలు, రాజకీయ అవసరాలు, పథకాల నేపథ్యంలో ప్రవేశపెట్టడం వల్ల మనకి అనుత్పాదక రుణాల వృద్ధి రేటు పెరుగుతుంది. ఈ రుణాల వృద్ధి రేటు పెరగడం వల్ల వడ్డీ చెల్లింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఇలా రుణాల చెల్లింపుల్లోనే కూరుకుపోతుంది. ఎగ్జాంపుల్ రీసెంట్ బడ్జెట్ మనం తీసుకుంటే మనకి మూలధన రాబడి, మూలధన వ్యయం కిందకి వద్దాం. ఓవరాల్గా 48,20,512 కోట్లు బడ్జెట్ అయితే అందులో 37 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం 11 లక్షల కోట్లు మాత్రమే. 11,11,111 కోట్లు అది మూలధన వ్యయం. మూలధన రాబడుల ద్వారా దాదాపు మనము అప్పుల ద్వారానే 16,13,312 కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నట్టు బడ్జెట్లో చూపించాం. ఇక్కడే మనకు అర్థం కావాలి ఏంటంటే ప్రజెంట్ బడ్జెట్లోనే మూలధన వ్యయము ఎంత చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? 11,11,111 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అదే మూలధన రాబడుల ద్వారా మనకి ఇతర రుణాల వసూల్లో ఒక 28,000 కోట్లు చూపించారు. ఇతర అప్పుల వసూళ్లకు సంబంధించి ఒక 50,000 కోట్లు కేటాయించారు. వీటితో పాటు 16,13,312 కోట్లు అరౌండ్ 16,13,312 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా తీసుకొస్తాము, మార్కెట్ రుణాలు తీసుకొస్తామని చెప్పారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే తీసుకొచ్చిన అప్పుల మొత్తం కూడా మనము ఏం చేయట్లేదని అర్థం. దానికి మార్కెట్లో తీసుకొస్తున్నటువంటి 16,13,312 కోట్ల రూపాయలని కూడా కనీసం మూలధనం ఏం చేస్తున్నామా? చేయట్లేదు. దీంట్లో మిగిలిన 5-6 లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాం? మళ్ళీ రెవెన్యూ వ్యయంలోకి ఖర్చు పెడుతున్నాము. అంటే ప్రభుత్వము వాటి యొక్క పథకాలు, సబ్సిడీలు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడం కోసము మూలధన వ్యయం అనేది తక్కువగా ఉంటుంది. ఇది అభివృద్ధికి ప్రతిబంధకము. ఓకేనా? రుణాల వృద్ధి పెరగడం మంచిది కాదు. తర్వాత ప్రభుత్వ రెవెన్యూ వ్యయం మరియు మూలధన వ్యయం. చూడండి, ఇప్పుడు చెప్పుకున్నాం రెవెన్యూ వ్యయం మరియు మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయం అంటే సాధారణ పరిపాలన కోసం చేసే వ్యయం. సాధారణ పరిపాలన కోసం చేసే వ్యయం. అదే మనకు మూలధన వ్యయం అంటే ఏంటి? మూలధన వ్యయము అంటే అర్థం ఏంటి? నూతన ఆస్తుల సృష్టి కోసం, నూతన ఆస్తుల సృష్టి కోసం చేసే వ్యయమే మూలధన వ్యయం. ఓకే, ఇక మనం చూసుకుంటే రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. మనకి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలలో రెవెన్యూ వ్యయం ఏ విధంగా ఉంది, మూలధన వ్యయం ఏ విధంగా ఉంది చూద్దాం. మనకి 2009, 10, 11, 12 ఇలా ఇయర్స్ ఇచ్చారు. మనం చూసుకుందాం. ఎందుకు ఇప్పుడు బడ్జెట్లో కూడా దాదాపు 48,20,512 కోట్లలో రెవెన్యూ వ్యయం 37 లక్షల కోట్లు, మూలధన వ్యయం 11,11,111 కోట్లు. అంటే రెవెన్యూ వ్యయమే మూలధన వ్యయంతో పోల్చుకుంటే 2.5-3 రెట్లు రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంది. ఇది ప్రస్తుత బడ్జెట్లో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2009-10లో మొత్తం వ్యయం 10 లక్షల కోట్లు అయితే 9 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, జస్ట్ 1 లక్ష కోట్లు మాత్రమే మూలధన వ్యయం కోసం కేటాయించారు. ఆ తర్వాత 2010-11లో
11 లక్షల కోట్లు అయితే 10 లక్షల కోట్లు దాదాపు రెవెన్యూ వ్యయము, 1.5 లక్ష కోట్లు మాత్రమే మూలధన వ్యయం. ఆ తర్వాత 2011-12లో 13 లక్షల కోట్లు మొత్తం వ్యయమైతే అందులో 11.5 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, 1.5 కోట్లు మాత్రమే మూలధన వ్యయం. ఆ తర్వాత 12-13లో 1,41,000 కోట్లు మొత్తం వ్యయంలో, 14,10,000 కోట్లు మొత్తం వ్యయంలో 12 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయము 1,66,858 కోట్లు. ఆ తర్వాత 15 లక్షల కోట్లలో 13 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, 1,87,000 కోట్లు మాత్రమే మూలధన వ్యయం. ఆ తర్వాత 15 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, 2,53,000 కోట్లు మూలధన వ్యయం. ఇలా మనం చూసుకుంటూ వస్తే రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం విషయంలో లాస్ట్ 3 సంవత్సరాలు గమనిద్దాం. లాస్ట్ 3 సంవత్సరాలు అందులో 2020-21లో మనకి 35 లక్షల కోట్లు మొత్తం వ్యయమైతే 30 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, 4 లక్షల కోట్లు మాత్రమే మూలధన వ్యయం. 21-22లో 37,93,000 కోట్లు మొత్తం వ్యయమైతే ఈ 37 లక్షల కోట్లలో 32 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, 5 లక్షల కోట్లు మాత్రమే మూలధన వ్యయం. ఇప్పుడు 2021-22లో 22-23లో మొత్తం 36 లక్షల కోట్లు అయితే చూడండి ఇక్కడ తగ్గింది. 2022-23లో మొత్తం 30 లక్షల కోట్లు అయితే 34 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం వచ్చేసి 7 లక్షల కోట్లు మాత్రమే, 7,28,000 కోట్లు. ఆ తర్వాత 23-24లో మొత్తం 36 లక్షల కోట్లలో 35 లక్షల కోట్లు మరియు 10 లక్షల కోట్లు దాకా దాదాపు ఒక 10 లక్షల కోట్లు, 46 అండి, 40 లక్షల కోట్లు అంటే 10 లక్షల కోట్లు మాత్రమే, 10 లక్షల కోట్లు మాత్రమే మూలధన వ్యయం. ఇక్కడ పాయింట్ ఏంటి, అల్టిమేట్గా విశ్లేషణ మనం ఏం చేయాలి ఇక్కడ అంటే రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం మొత్తం కలిపితే బడ్జెట్ వ్యయం. ఇందులో రెవెన్యూ వ్యయం వాటానే ఎక్కువగా ఉంది, మూలధన వ్యయం తక్కువగా ఉంది. అభివృద్ధి ఆర్థిక వ్యవస్థగా మనం పయనించాలి అంటే మూలధన వ్యయం మీద మనము వాటా పెంచాలి, మూలధన వ్యయాన్ని పెంచాలి. అయితే ఇప్పటికీ దాదాపు మనం చూసుకుంటే ఈ 2009, 10, 11 ఆ టైం నుంచి కూడా మొత్తం రెవెన్యూ ఎక్కువగా ఉంది. 80.98%, 80.98%, 19.02% మూలధన వ్యయం. చూడండి రెవెన్యూ వ్యయం అప్రాక్సిమేట్లీ వీటన్నిటినీ కూడా మనం చూసుకుంటే రెవెన్యూ వ్యయం 80% ఉంది, మూలధన వ్యయం 19.02, అటు ఇటు 19-20% మధ్యలోనే ఉంది. ఎప్పటికైనా అభివృద్ధి ఆర్థిక వ్యవస్థగా మనం ఉండాలి అంటే మూలధన వ్యయం మీద కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలా? అన్నీ నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 1 or 2 years మనం కంపేర్ చేసుకుంటూ ఆ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంటేజ్ ద్వారా మనము ముందుకెళ్తున్నాము భారత ఆర్థిక వ్యవస్థ అనేది తెలుసుకోవడం వలన కాన్సెప్ట్ బేస్ ప్రశ్న అయినప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లో ఏముందో తెలుసుకోవాలి. ఆ తర్వాత రీసెంట్గా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో, రీసెంట్ ఇష్యూస్ ఉన్నాయో, మార్పులు చేర్పులు ఉన్నాయో అవి కూడా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత వాటిల్ని డీటెయిల్ అనాలసిస్ చేసినప్పుడు ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా అడిగినప్పుడు మనం వాటికి సమాధానం పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకేనా? ఇది మనకు రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ ప్రణాళిక వ్యయం మరియు ప్రణాళికేతర వ్యయం. చూడండి ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం. గతంలో మనకు ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం ఉండేది. ఆ తర్వాత 2017-18 బడ్జెట్ నుంచి ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయాన్ని తీసివేశారు. ఏంటి ప్రణాళిక వ్యయం అంటే ఉత్పాదక అవసరాలైన వివిధ ప్రాజెక్టులపై ప్రభుత్వం చేసే వ్యయం. చూడండి ఉత్పాదక అవసరాలైన
వివిధ ప్రాజెక్టులపై ప్రభుత్వం చేసే వ్యయమే ప్రణాళికా వ్యయం. అంటే ఏంటి? ఇంతకుముందు మన ప్రణాళికలు ఉండేవి 2012 నుంచి 17 వరకు 12 ప్రణాళిక, ఆ తర్వాత మనకు నీతి ఆయోగ్ రావడము, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటి? ప్రణాళికలో మనము వేటి మీద ఎంత ఖర్చు పెట్టాలి అని నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి ఉత్పాదక కార్యకలాపాలు, ఉత్పాదక అవసరాలు అంటే దాని అర్థం ఏంటి? పెట్టిన వ్యయము, చేసిన ఖర్చు అనేది ఆర్థిక వ్యవస్థలో తిరిగి దాన్ని సంపాదించే విధంగా, తిరిగి ఉత్పత్తి చేసే విధంగా ఉండాలి. అది మనకి ప్రణాళిక వ్యయం. ప్రణాళికేతర అంటే ఏంటి? అనుత్పాదక అంశాలపై జీతాలు, సబ్సిడీలు, రుణాలు, వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటి మీద చేసే వ్యయం ప్రణాళికేతర వ్యయం. అనుత్పాదక అంశాలు. అనుత్పాదక అంశాలు అంటే ఏంటి? జీతాలు, వడ్డీ చెల్లింపులు ఇలాంటివి. అంటే దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఏమైనా రొటేట్ అవుతుందా? రొటేట్ ఏమీ అవ్వదు. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం. మనం చూసుకుంటే 2016-17 తర్వాత ఏదైతే మనకు 17-18 తీసేశారో ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయానికి సంబంధించిన వివరాలు మనకు అందుబాటులో లేవు. అప్పటి వరకు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఏంటి అంటే జీడిపిలో ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం. మనం ఏమని చెప్పుకున్నాము? ప్రణాళిక వ్యయం అంటే అభివృద్ధి మీద చేసే వ్యయం, ప్రణాళికేతర అంటే అనుత్పాదక అంశాల మీద చేసేటువంటి వ్యయం. ఏది ఎక్కువగా ఉంటే మంచిది? ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉంటేనే మంచిది. కానీ 2008-9 నుంచి మనం గమనిస్తే ప్రణాళిక వ్యయం 4.9, ప్రణాళికేతర వ్యయం 10.8. ప్రణాళికేతర వ్యయం ఎక్కువ. 4.7 11.1, ఆ తర్వాత 4.9 10.5, 4.7 10.2, 4.2 10.0, 4.0 9.8, 3.7 9.7, 3.4 9.6, 3.7 9.6. అంటే అర్థం ఏంటి? రెట్టింపు కన్నా ఎక్కువగా మనం ఇందాక ఏ విధంగా అయితే రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం చెప్పుకున్నప్పుడు రెవెన్యూ వ్యయం 80% ఉంది, మూలధన వ్యయం 19-20% మధ్యలోనే ఉంది. అదేవిధంగా ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం కిందకి వస్తే ప్రణాళిక వ్యయమే ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉందా ప్రణాళిక వ్యయం? లేదు. ప్రణాళిక వ్యయం కన్నా ప్రణాళికేతర వ్యయం ఎక్కువగా ఉంది. ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉంటే బాగుంటుంది, కానీ ఉందా? లేదు. ఎక్కువగా ప్రణాళికేతర వ్యయమే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే ప్రభుత్వ అభివృద్ధి వ్యయం మరియు అభివృద్ధేతర వ్యయం. చూడండి ఇక్కడ ప్రజెంట్ మనకు 2017-18 తర్వాత ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయంలో ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం తీసేసి అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయంగా మనకు వర్గీకరించారు. ఉత్పత్తి మరియు వార్షిక ఆదాయాలను పెంచుటకు చేసే వ్యయం అభివృద్ధి వ్యయం. ఉత్పత్తి మరియు వార్షిక ఆదాయాలను పెంచుటకు చేసే వ్యయం. అంటే అభివృద్ధి వ్యయం అంటే ఏంటి? ఉత్పత్తి, వార్షిక ఆదాయాలు, ఆదాయం పెంపొందించే విధంగా ఉండాలి. చేసిన ఖర్చు, పెట్టిన వ్యయము అని మరలా అది ఉత్పత్తి చేసే విధంగా ఉండాలి. అది అభివృద్ధి వ్యయం. అదే అభివృద్ధేతర వ్యయం అంటే ఏంటి? పరోక్షంగా అభివృద్ధికి సహాయపడుతుంది, అంతే తప్ప డైరెక్ట్గా సహాయపడుతుందా? డైరెక్ట్గా సహాయపడదు, పరోక్షంగా అభివృద్ధికి సహాయపడేది. ఇవి తర్వాత ఏ విధంగా అంటే నగదు బదిలీ చెల్లింపులు ఇస్తాము. నగదు బదిలీలు ఇచ్చినప్పుడు అవి డైరెక్ట్గా ఉపయోగపడకపోవచ్చు, కానీ ఈ నగదు బదిలీ పొందిన వాళ్ళు వేరే రకంగా పెట్టుబడి పెట్టడం కానీ, వేరే వస్తువులు కొనడం కానీ, ఆర్థిక వ్యవస్థలో మళ్ళా తిరిగి పెట్టుబడి పెట్టినప్పుడు లాభాలు అనేవి వస్తాయి. అప్పుడు పారిశ్రామిక రంగం మెరుగుపడుతుంది, ఉపాధి కలుగుతుంది. ఆ విధంగా పరోక్షంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయం గత కొంతకాలంగా ఏ విధంగా ఉంది? అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయం చూడండి. అందులో మనము అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయంలో 2010-11లో 12 లక్షల కోట్లు అనుకుంటే 6,66,000 కోట్ల అభివృద్ధి వ్యయం ఎక్కువ ఉంది. అభివృద్ధేతర వ్యయం 5,51,000 కోట్లు. ఓకే, మంచిదే. అభివృద్ధి వ్యయం ఎక్కువగా ఉంటే మంచిదే. ఆ తర్వాత 2011-12లో 13 లక్షల కోట్లలో 7 లక్షల కోట్ల అభివృద్ధి వ్యయం, 6 లక్షల కోట్ల అభివృద్ధేతర వ్యయం. ఆ తర్వాత 14 లక్షల కోట్లలో 7 లక్షల కోట్ల అభివృద్ధి వ్యయం,
అభివృద్ధేతర వ్యయం దాదాపు 7 లక్షలు. ఆ తర్వాత చూడండి 2013-14లో 2013-14లో మొత్తం వ్యయం 15,87,574 కోట్లు అయితే 15,87,574 కోట్లు అయితే అందులో అభివృద్ధి వ్యయం ఎంత? అభివృద్ధి వ్యయం 7,84,000 కోట్లు. 7,84,000 కోట్లు అభివృద్ధి వ్యయం. అభివృద్ధేతర వ్యయం ఎంత? 8,03,070 కోట్లు. అంటే ఏది ఎక్కువ ఉంది? అభివృద్ధేతర వ్యయం ఎక్కువ ఉంది. మొదట్లో మనకు అభివృద్ధి వ్యయం ఎక్కువ ఉంది. 2013-14 సంవత్సరంలో అభివృద్ధి వ్యయం కన్నా ఏది ఎక్కువ ఉంది? అభివృద్ధేతర వ్యయం ఎక్కువగా ఉంది. మేబీ ఎలక్షన్స్ టైం కావచ్చు. 2014లో మనకి ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి అనుత్పాదక నగదు బదిలీ చెల్లింపుల విషయం కానివ్వండి, లేదా వారి యొక్క ఓట్లను రాబట్టుకునేందుకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టి ఉండవచ్చు. ఆ తర్వాత మనం చూసుకుంటే 15-16లో కూడా మళ్ళా అభివృద్ధేతర వ్యయమే ఎక్కువ. ఆ తర్వాత 16-17లో అభివృద్ధేతర వ్యయమే ఎక్కువ. 17-18లో కూడా అభివృద్ధేతర వ్యయమే ఎక్కువ. 18-19లో అభివృద్ధేతర వ్యయమే ఎక్కువ. 19-20లో కూడా అభివృద్ధేతర వ్యయమే ఎక్కువ. 20-21లో 2020-21లో అభివృద్ధి వ్యయం 18 లక్షల కోట్లు, అభివృద్ధేతర వ్యయం 15 లక్షల కోట్లు, మొత్తం 35 లక్షల కోట్లు. చూడండి 2013-14లో మనకి అభివృద్ధేతర వ్యయం ఎక్కువ. అప్పటి నుంచి అభివృద్ధేతర వ్యయమే కంటిన్యూ అయింది. అభివృద్ధేతర వ్యయం 13-14 నుంచి, తర్వాత 15-16, 16-17, 17-18, 18-19, 20, 19-20 దాకా అభివృద్ధేతర వ్యయమే ఎక్కువ. ఆ తర్వాత 2020-21లో 2020-2021లో మొత్తం మనకి 35 లక్షల కోట్లు అనుకుంటే అందులో అభివృద్ధి వ్యయం 18 లక్షల కోట్లు, అభివృద్ధేతర వ్యయం 15 లక్షల కోట్లు. ఈ ఇయర్ మాత్రం అభివృద్ధి వ్యయమే ఎక్కువ. అంటే కరోనా టైం 2020-2021 టైంలో, ఓకేనా, అప్పుడు అభివృద్ధి మీద ఎక్కువ ఖర్చు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 21-22లో అభివృద్ధేతర వ్యయమే ఎక్కువ. 22-23లో కూడా అభివృద్ధేతర వ్యయమే ఎక్కువ. 2021-22, 2022-23లో కూడా అభివృద్ధేతర వ్యయమే ఎక్కువ. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయం. ఇందులో మొదట్లో అభివృద్ధి వ్యయం ఎక్కువ. 2013-14 నుంచి ఆల్మోస్ట్ 2020-21 దాకా అభివృద్ధేతర వ్యయం ఎక్కువ. 2021లో అభివృద్ధి వ్యయం ఎక్కువ. ఆ తర్వాత 21-22, 22-23లో కూడా అభివృద్ధేతర వ్యయం ఎక్కువ. ఓకేనా? ఇది మనకు వ్యయానికి సంబంధించిన వాటిల్లో అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయం. ఆ తర్వాత దేశీయ విదేశీయ అప్పులు. మనం పబ్లిక్ ఫినాన్స్ అంటేనే మనం ఏం చెప్పుకున్నాము? ప్రభుత్వ రాబడి వస్తుంది, ప్రభుత్వ వ్యయం చేస్తుంది ప్రభుత్వం. రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటూ వచ్చేదే లోటు. ఈ లోటు అనేది మనం ఎలా భర్తీ చేసుకుంటాం? రుణాలు తీసుకోవడం ద్వారా కూడా భర్తీ చేసుకుంటాం. ఈ రుణాలు అనేవి స్వదేశీ రుణం కావచ్చు, విదేశీ రుణం కావచ్చు. ఈ దేశీయ విదేశీ అప్పులు ఎందుకు చేయాలి ప్రభుత్వము అంటే, మామూలుగా ఇప్పుడు ఏవైనా ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అన్నా, అభివృద్ధి పథకాలు తీసుకొని రావాలి అన్నా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా ప్రభుత్వం వద్ద సమృద్ధిగా నిల్వ ఉంటాయా? ఇంత పెద్ద భారతదేశంలో, ప్రపంచంలోనే జనాభా పరంగా మొదటి స్థానం ఉన్న దేశంలో అన్ని వనరులు ఉండవు. అంటే కేంద్ర ప్రభుత్వం మూలధన కొరతను అధిగమించడం కోసం మెయిన్ ఏంటండి? కేంద్ర ప్రభుత్వం మెయిన్ మూలధన కొరతను అధిగమించడం కోసం, మూలధన కొరతని అధిగమించడం కోసం, మూలధన కొరతను అధిగమించడానికి ఏం చేస్తుంది? అప్పులు తీసుకుంటుంది. మనము ఈ అప్పుల విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పుల విషయానికి వస్తే చూడండి, దేశీయ విదేశీ రుణాల్లో ముఖ్యంగా ఎక్కువగా దేశీయ రుణమే తీసుకోవడం జరుగుతుంది. ఈ దేశీయ రుణం విషయానికి వస్తే ఒకసారి వెళ్ళి చూసిరావా? ఒకసారి ఉంచు. ఒకసారి దేశీయ రుణం విషయానికి వస్తే
దాదాపు 2015-16లో 38% దేశీ రుణం. అదే విదేశీ రుణం అయితే 1.5%. మొత్తం విదేశీ రుణం 50.1%. ఎంతండి? 50.1%. ఈ 50%లో దేశీ రుణం 38%, విదేశీ రుణం జస్ట్ 1.5. మళ్ళా దేశీ రుణం 37.30, 37.5, 37.5, 40, 50, 48.9, 51.1. ఇదంతా కూడా దేశీ రుణం. ఇక్కడ మనం చూసుకుంటే రుణము అనేది ప్రభుత్వము మనకి మూలధన కొరతను అధిగమించడానికి అవసరం. ఇక్కడ 50% నుంచి 43.3%, 43.2%, 48.1%, 30.9%. 2019-2020లో 30.9% ఉంది రుణం, తగ్గింది 2019-20 నాటికి. ఆ తర్వాత 2020-21లో చూడండి, కరోనా టైంలో 2020-21 టైంలో ఎంత ఉందండి? 61% ఉంది. ఎంత ఉంది? జీడిపిలో 61% ఉంది. ఆ తర్వాత మళ్ళీ 57.4, 59, ఇప్పుడు 58.4%, 58.4%, 56.8%, 56.8%. లేటెస్ట్ బడ్జెట్ అంచనాల్లో 56.8%. ఎంత ఉంది? 56.8%. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? మొత్తం రుణంలో ఒడిదుడుకులు ఉన్నాయి, అంటే ఒకసారి పెరగడము, ఒకసారి తగ్గడము. అయితే రీసెంట్గా మనకు కొంచెము తగ్గింది. ఈ రుణంలో ఎక్కువ వాటా దేశీయ రుణమే, మన దేశాల నుంచే ఎక్కువగా రుణము తీసుకుంటున్నాము. ఓకేనా? ఇది మనకు రుణానికి సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత చూడండి, లోటు బడ్జెట్ విధానం. లోటు బడ్జెట్ అంటే ఏంటి? చూడండి, బడ్జెట్ లోటు అంటే రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేదే లోటు. రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేదే లోటు. ఓకేనా? మనకి బడ్జెట్ లోటు అంటే ఏంటి? మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేదే బడ్జెట్ లోటు. ఇక్కడ పాయింట్ ఏంటి? కొన్ని సందర్భాల్లో ప్రభుత్వము లోటు బడ్జెట్ విధానం అవలంబిస్తుంది. ముఖ్యంగా మన కరోనా టైంలో చూసుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజల వద్ద ఎక్కువ డబ్బులు ఉండాలి అని చెప్పేసి పథకాల ద్వారా, నగదు బదిలీల ద్వారా ప్రభుత్వము డబ్బులను ప్రజల వద్ద అందుబాటులో ఉంచుతుంది. ఎందుకని? ప్రజలు ఖర్చు పెట్టాలి అని. ఖర్చు పెట్టినప్పుడు ఎవరైతే పెట్టుబడి పెట్టినా పెట్టుబడిదారులు నష్టపోకుండా ఉంటారు. నష్టపోకుండా ఉండడం వల్ల మరలా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించి ఉపాధికి, ఉత్పత్తికి దోహదం చేస్తారు అని కాన్సెప్ట్ తోటి. ఇక్కడ పాయింట్ ఏంటి? బడ్జెట్లో మొత్తం వ్యయం మొత్తం రాబడి కంటే ఎక్కువగా ఉంటే అది బడ్జెట్ లోటు. ఇన్ కేస్ బడ్జెట్ లోటు వచ్చిందనుకోండి, కరెన్సీని ముద్రించాలి. కరెన్సీని అధికంగా ముద్రిస్తే, కరెన్సీ నోట్ల ముద్రణ అధికమైతే ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం అనేది సంభవిస్తుంది. అధిక కరెన్సీ నోట్లను జారీ చేయుటే ద్రవ్యోల్బణం అని హార్ట్రే పేర్కొంటాడు. ద్రవ్యోల్బణం, మళ్ళీ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు పెద్ద సమస్య, మళ్ళీ కోశ లోటు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వము లోటు బడ్జెట్ విధానం అనేది అవలంబిస్తుంది కొన్ని సందర్భాలలో. మన దేశంలో రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు, కోశ లోటు అనేది ఏ విధంగా ఉందో చెప్పుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్ బడ్జెట్లో అయితే మనకి 4.9% అనేది కోశ లోటు. అదేవిధంగా రెవెన్యూ లోటు వచ్చేసి 1.8%, ప్రాథమిక లోటు వచ్చేసి 1.4%. అది రీసెంట్ బడ్జెట్లో. ఇక్కడ 2005-6 నుంచి గమనిస్తే రెవెన్యూ లోటు యాక్చువల్గా జీడిపిలో 5% లోపే ఉండాలి. చూడండి ఒకసారి, 2.5, 3.5, 2.6, 1.9, 3.2, 2.9, 2.5, 2.1, 2.6, 2.4, 3.3, 7.5, చాలా ఎక్కువ. 2021 చూడండి, 2020-21 కరోనా టైం మనకి, ఈ టైంలోనే మనకి రుణాలు ఎక్కువగా ఉన్నాయి, లోటులు ఎక్కువగా ఉన్నాయి, వ్యయం కూడా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 4.4, 4.1, 2.9, ఇప్పుడైతే మనకు 1.8%. ఆ తర్వాత ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఏం చెప్పుకున్నాము? కోశ లోటులో నుంచి
కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. కోశ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. ఈ ప్రాథమిక లోటు మనం గమనిస్తే 0.4, 1.7, 5.7, 5.1, 1.1, 0.9, 0.7, 0.4, 0.4, 0.4, 1.6, 5.9 హైయెస్ట్ ఎప్పుడు? ఇది కూడా 2020-21లోనే హైయెస్ట్. 3.3, 3.03, 2.3. నెక్స్ట్ కోశ లోటు. కోశ లోటు అంటే ఏం చెప్పుకున్నాము? మొత్తం వ్యయం మైనస్ రుణాలు కాని మొత్తం రాబడులు, లేదా బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు అని చెప్పుకున్నాం. ఈ కోశ లోటు అనేది 5% లోపే ఉండాలి. ఈ 5% లోపు ఉన్నటువంటి కోశ లోటు లక్ష్యాన్ని ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు, వాటికి ప్రోత్సాహకాలు కూడా అందించాలని అనేక కంపెనీలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కోశ లోటు 4%, 4.8, 5.7, 5.1, 4.5, 4.1, 3.9, 3.5, 3.5, 3.4, 4.6, 9.5 హైయెస్ట్ ఇక్కడ నుంచి చూడండి 2020-21లోనే. 6.7, 6.4, 5.9. ఇప్పుడు మనం చూసుకుంటే 4.9% అనేది కోశ లోటు. ఈ కోశ లోటులో రెవెన్యూ లోటు 50% లోపే ఉండాలి. కోశ లోటులో రెవెన్యూ లోటు ఎంత ఉండాలి? 50% లోపే ఉండాలి. కానీ 63, 72, 76, 74, 71, 71, 64, 60, 73, 70, 71, 78 ఇది కూడా హైయెస్ట్ 2020-21లోనే. అది 65, 64, 49. ఇలా కోశ లోటులో రెవెన్యూ లోటు 50% ఉండాలి అంటే వాస్తవంగా అది కూడా ఎక్కువగానే ఉంది. అంటే ఇక్కడ మనకు ఏం తెలుస్తుంది అంటే చూడండి, మనకి ఇక్కడ లోటు బడ్జెట్ విధానం అవలంబించడం ద్వారా ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకుంటుంది. పరిస్థితులను బట్టి లోటు బడ్జెట్ విధానాన్ని అవలంబిస్తుంది. ఏదైనా కూడా బడ్జెట్లో రుణాల వృద్ధి రేటు పెరగడం అనేది అభివృద్ధికి మెయిన్ ప్రతిబంధకం. ద్రవ్యోల్బణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోశ విధానంలో మార్పులు చేర్పులు చేసుకొని సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇది మనకు ఈరోజు క్లాస్లో ఉన్నటువంటి అంశాలు. రేపు క్లాస్లో కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రధాన అంశాల గురించి రేపు క్లాస్లో చెప్పుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన మార్కెట్లో రిలీజ్ చేసిన పేపర్ 1, పేపర్ 2 మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఈ మోడల్ పేపర్స్ అనేవి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బుక్ స్టాల్స్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా పోస్టర్ ద్వారా కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీ ఇంటి వద్దకే పోస్టర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.